రాజకీయమంటే పదవులు, అధికారం కాదు, పవిత్రమైన ప్రజాసేవ అని చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి కొనియాడారు. వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలి అంటూ పిలుపునిచ్చారు. జరుగుమల్లి మండలం దావుగుడూరు గ్రామంలో ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు కొత్త నిర్వచనం చూపించారని, దామచర్ల ఆంజనేయులు కూడా విలువలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేశారంటూ తెలిపారు. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నిరూపించిన ఈ ఇద్దరు మహనీయుల జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవ ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంటూ సుచిత్ర పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాకు రామలక్ష్మణుల వంటి దామచర్ల జనార్దన్, దామచర్ల సత్యాలను అందించిన దామచర్ల కుటుంబానికి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మరియు పూజ్యులు గౌరవనీయులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు విగ్రహ ఆవిష్కరణ సభకు విచ్చేసిన అపార రాజకీయ అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గా కుంట బద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి నైజం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాస్తవాలను సూటిగా మాట్లాడే ధైర్యం ఉన్న నాయకులు గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి, పలనాడు ముద్దుబిడ్డ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి, పెద్దలు స్థానిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ స్వామి గారికి, అలాగే వేదికను అలంకరించిన నాయకులకు, పెద్దలకు అందరికీ ముందుగా నమస్కారములు. ఈరోజు దావగుండూరు గడ్డపై రాష్ట్రం గర్వించదగ్గ ఇద్దరి ప్రజానాయకులు విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రివర్యులుగా, నిరుపేదల పక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు కొండేపి ప్రజల గుండె చప్పుడు. రాబోయే తరాలు వారు వీరిద్దరిని ఆదర్శ నాయకులు జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలని, రాజకీయం అంటే అదొక పవిత్రమైన ప్రజా సేవ అని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారు, దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలను మనమంతా గుండెల్లో నింపుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే రామ లక్ష్మణుల లాంటి అన్న తమ్ముళ్లను దామచర్ల జనార్దరావు గారిని, అలాగే దామచర్ల సత్య గారిని ప్రకాశం జిల్లాకి నాయకులుగా అందించినటువంటి దామచర్ల కుటుంబాలకి మరి ప్రకాశం జిల్లా ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభకు విచ్చేసిన ఆంజనేయులు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.